నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్. పెండింగ్ బిల్లుల ఆమోదానికి సహకరించండి, అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం విజ్ఞప్తి. అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా ఖండు ప్రమాణ స్వీకారం, కార్యక్రమానికి హాజరైన రెబల్ ఎమ్మెల్యేలు. జమ్మూ కాశ్మీర్లో 9వ రోజు కర్ఫ్యూ, సరుకులు దొరక్క అల్లాడిపోతున్న జనం. బాలీవుడ్ సినిమాలను బ్యాన్ చేయండి, పాక్ ప్రభుత్వాన్ని అల్టిమేటం జారీ చేసిన లష్కరే తోయిబా. వైభవంగా గోల్కొండ బోనాలు, భారీగా తరలివస్తున్న భక్తులు. ఆకట్టుకున్న నిజాం స్టైల్ ఫ్యాషన్ షో, స్పెషల్ అట్రాక్షన్ గా జయప్రద. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. జీఎస్టీతో సహా పెండింగ్ బిల్లులకు మద్దతు కోరేందుకు ప్రభుత్వం ఈ రోజు ఆల్ పార్టీ మీట్ నిర్వహించింది. అటు సాయంత్రం స్పీకర్ కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేయనున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ, కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేశాయి. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అంశాలపై అధికార పార్టీని నిలదీయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే అంశాలపై చర్చించేందుకు నిన్న సోనియా గాంధీ నివాసంలో పార్టీ ముఖ్య నేతలంతా సమావేశమయ్యారు. Said that this is a very short session, and given a short session, we would like the session to function, and when it functions, we would like them to discuss issues of public importance, and at least one short duration discussion and 2 calling attention motions a week. That should be permitted, otherwise the parliament is not discharging its responsibility of being accountable to the people. There are very many issues that have been flagged: price rise, unemployment, the agrarian distress, the burdens on the people, the loot that is taking place of our public money through these NPAs that have mounted to a phenomenal amount of 8.5 lakh crores. How are you going to recover these monies for the benefit of our country? And there are other issues like the Indian foreign policy. This increase in the threat perception of fundamentalist groups attacking our country's internal security. Is that not linked to the latest round of greater agreements that India has made with the United States of America? Are we being drawn into the global web of terror attacks because of our foreign policy initiatives? These are all very important issues which we think should be raised. ये चाहे उत्तराखंड की सरकार हो, चाहे वो अरुणाचल प्रदेश की सरकार हो, जितने पैंतरे थे वो तमाम इस्तेमाल किए। ताकत का, गवर्नेंस का, पार्टी का, डिफेक्शन का, लेकिन परिणाम क्या निकला? डेमोक्रेसी फिर बहाल की और कोर्ट के द्वारा बहाल हुई। अगर यही केंद्रीय सरकार के द्वारा होता तो विश्वास जो है तब इंटर स्टेट काउंसिल करने का कोई माने होता। तो आज सबसे जो मैंने बात बताई कि आप सबसे आज राज्यों में है कि ఆల్ పార్టీ మీటింగ్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఆల్ పార్టీ మీటింగ్ లో ఏ అంశాలపై చర్చించారు? విపక్షాల వైఖరి ఎలా ఉంది?
ప్రతిపక్షాల వైఖరి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అరుణాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లో జరిగినటువంటి ఈ ప్రజాస్వామ్య విరుద్ధంగా జరిగినటువంటి ప్రయత్నాలను ఖచ్చితంగా సభలో ప్రస్తావించేందుకు ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా ఈ సమావేశంలో పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ నేతృత్వంలో అన్ని ఉభయ సభలో చెందినటువంటి అన్ని పక్షాల నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఒక ప్రత్యేకత కూడా ఉంది. ప్రధానంగా మంత్రివర్గాన్ని విస్తరణ చేసిన తర్వాత మార్పులు చేర్పులు జరిగిన తర్వాత తొలిసారిగా కొత్త పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ నేతృత్వంలో సమావేశం కావటం, ప్రభుత్వ ఎజెండాను తెలియజేయటం, అదేవిధంగా గతంలో కంటే కూడా రాజ్యసభలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ మిత్రపక్షాలకు కూడా బలం పెంచుకోవటం, అదేవిధంగా జీఎస్టీ బిల్లుకు మార్గం సుగమైందన్న భావంతో కూడా ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశాలకు చాలా ప్రత్యేకత ఉంది. 20 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో జీఎస్టీ బిల్లే ప్రభుత్వానికి ఉన్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అంశం. ఈ జీఎస్టీ బిల్లును ఆమోదింపు చేసుకునేందుకు జరిగింది. పూర్వ పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కూడా స్వయంగా ఫోన్లో మాట్లాడడం జరిగింది. వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీని సమ్మతింపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో సహా మిగిలిన అన్ని పక్షాల మద్దతు ఉంటేనే జీఎస్టీ బిల్లుకు ఆమోదం లభిస్తున్న అంశాన్ని కూడా ఈ సమావేశంలో అందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. అన్ని పక్షాల యొక్క అభిప్రాయాన్ని పరిగణలో తీసుకుని జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపేందుకు గాను ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలి, మరింత చొరవ చూపించాలన్న అభిప్రాయం కూడా ఈ సమావేశంలో వ్యక్తమైంది. ఇదే విధంగా ప్రభుత్వం ముందున్నటువంటి మరొక సవాలు కూడా ప్రతిపక్షాలు ఈ సమావేశాలను సజావుగా సాగేందుకు సహకరిస్తాయా లేదన్న ఒక అభిప్రాయం కూడా ఉంది. ఆ అంశాన్ని కూడా ఈ రోజు సమావేశంలో అనంతకుమార్ ప్రభుత్వ ఎజెండాను తెలియచేయడంతో పాటు అన్ని పక్షాల యొక్క సహకారం, మద్దతు కూడా కోరడం జరిగింది. అయితే ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి అన్ని పక్షాలు కూడా ఆయా రాష్ట్రాల్లో తమకున్నటువంటి అభిప్రాయాలను, తమకున్నటువంటి సమస్యలను కూడా ప్రస్తావించి తమకు కూడా సమయాన్ని కేటాయించాలనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ లోక్సభ నాయకుడు తోట నరసింహం పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో అధిక ధరలు, అదేవిధంగా ప్రధానంగా ప్రత్యేక హోదా అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావించేందుకు అవకాశం ఇవ్వాలి, సమయం ఇవ్వాలి, దానిపై చర్చకు అనుమతించాలని చెప్పి కూడా ఈ సమావేశంలో కోరడం జరిగింది. ఇలా ప్రతి రాష్ట్రానికి, ప్రతి పార్టీకి ఉన్నటువంటి తమ సమస్యలను కూడా ఈ సమావేశంలో తెలియజేయడంతో పాటు సరైన సమయాన్ని కేటాయించాలన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేసింది. అయితే 20 రోజుల పాటు జరుగుతున్నటువంటి అతి చిన్న ఈ వర్షాకాల సమావేశాల్లో అంతగా పెద్దగా అన్ని అంశాలకు సమయం కేటాయించే అవకాశం లేదన్న అభిప్రాయాన్ని కూడా చూచాయిగా అనంతకుమార్ తెలియజేశారు. మొత్తానికి ప్రతిపక్షాలను సంప్రదింపు చేసుకోవడం, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జీఎస్టీ బిల్లుకు ఆమోదం పొందే విధంగా ప్రయత్నాలు చేయడం అన్నది ప్రభుత్వం ముందున్నటువంటి సవాలు. ఈ సమావేశంలో మరొక అంశం కూడా ఉంది. కొత్తగా పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ ఏ రకంగా తన నైపుణ్యాన్ని, తన సమర్థతను నిరూపించుకుంటారన్న అంశం కూడా ఆయన ముందున్నటువంటి మరొక పెద్ద సవాలుగా ఉంది. మొత్తానికి ఈ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి అంశం జీఎస్టీ బిల్లు. ఆ జీఎస్టీ బిల్లు కూడా మార్గం సుగమం అవుతుందన్న అభిప్రాయం కూడా అందరిలో వ్యక్తమవుతుంది. ప్రధానంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లపైనే దృష్టి సారించి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేస్తుంది. గవర్నర్ను అడ్డంగా పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలను సభాముఖంగా ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేసే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. థ్యాంక్ యూ ప్రసాద్. ఇక ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై కేంద్ర మంత్రి అనిల్ దవేతో భేటీ కానున్నారు సీఎం కేసీఆర్. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన నేడు బిజీగా గడుపుతున్నారు. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతుండటంతో పార్టీ ఎంపీలతో ఆయన సమావేశం కానున్నారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. అనంతరం కేంద్ర మంత్రి అనిల్ దవేను కలిసి తెలంగాణలో ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులపై చర్చిస్తారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో పేపర్లెస్ ఈ కోర్టు ప్రారంభమైంది. ఉమ్మడి హైకోర్టులో ఈ కోర్టు సేవలను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ ప్రారంభించారు. కక్షిదారులకు వేగంగా న్యాయం అందించడమే ఈ కోర్టు లక్ష్యమన్న లోకూర్ న్యాయమూర్తుల టెక్నాలజీని బాగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కోర్టు విధానంతో ఖర్చు తక్కువ అవడమే కాకుండా సిబ్బందిపై పనిభారం తగ్గుతుందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో జరిగిన ఘటన మరొక ముందే ఆదిలాబాద్ లోని రిమ్స్ లో అలాంటి ఘటన జరిగింది. వాంతులు, విరేచనాలతో వైద్యం నిమిత్తం రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఓ బాలికకు కళ్లు పోయాయి. బ్లేడ్ ఎక్కించిన తర్వాత కళ్లు పోయాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్నారు బాధితులు.
తూర్పుగోదావరి జిల్లా జగంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 16వ నెంబర్ హైవే మీద జరిగిన ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. రాజమండ్రి నుంచి తుని వెళ్లే రోడ్లో ఓ సామిళ్లకు చెందిన ట్రాక్టర్ ఆగి ఉంది. ఓ బైక్ పై వస్తున్న ముగ్గురు కుర్రాళ్లు ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొట్టడంతో యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి సామిలు ట్రాక్టర్ను తరలించేశారు. ఆ తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పెద్దాపురం ఆసుపత్రికి తరలించారు.